అది 1980 డిసెంబర్ 20 రాత్రి 10 దాటింది. అమెరికా మినెసోటాలోని లెంగ్బీ అనే ప్రాంతం గుండా ఓ కారు వేగంగా దూసుకుపోతుంది. ఆ కారులో 19 ఏళ్ల జిన్ అనే అమ్మాయి తన ఇంటికి చేరుకోవడానికి ఆ చిన్న మార్గాన్నే అడ్డదారిగా ఎంచుకుంది. చుట్టూ నిర్మానుష్యం. అక్కడక్కడ వీధి దీపాలు వెలుగుతున్న కమ్ముకున్న మంచు ఆ వెలుతురును మసకబార్చే పనిలో పడింది. ఇంకాస్త ముందుకెళ్లేసరికి కారు హెడ్లైట్స్ కూడా చీల్చలేనంత చిమ్మ చీకటి ఉన్న పళంగా బ్రేక్స్ ఫెయిల్ అయ్యి పక్కనే ఉన్న గుంత వైపు కారు ఒరిగిపోయింది. కారు చక్రాలు మంచు పెళ్లల్లో చిక్కుకుపోవడంతో ఎంత ప్రయత్నించినా ముందుకు కదల్లేదు. గడ్డకట్టే ఆ చలికి రాత్రంతా కారులోనే ఉంటే ప్రాణాలకే ప్రమాదమని వెంటనే కారు దిగి సమీపంలోని ఏదో ఒక ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అప్పటికి ఆమె చేతులకు గ్లౌజులు, ఒంటి మీద పొడువాటి చలికోటు, కాళ్లకు బూట్లు ఉన్నాయి. అయితే కంగారులో టోపీ కారులోనే మర్చిపోయింది. ఆ సమయంలో దాదాపు -22 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ తో మంచు వానలా పడుతుంది. అదంతా తనకు తెలిసిన దారే కావడంతో దగ్గరలోని ఓ ఇంటికి వెళ్లి తలుపు కొట్టింది. అయితే ఆ ఇంట్లో ఎవరూ లేరు. పెరుగుతున్న చలి ఒంట్లో వణుకు పుట్టిస్తోంది. బుర్ర మొద్దు బారిపోతుంది. ఆ క్షణంలో జీన్ కి స్నేహితుడు వాలే నెల్సన్ గుర్తొచ్చాడు. అతడి ఇల్లు అక్కడికి సరిగ్గా 2 మైళ్ల దూరంలో ఉంటుందని తనకు బాగా తెలుసు. వెంటనే అతడి ఇంటి వైపు నడక సాగించింది. అయితే చీకటి పొగమంచు కలిసి జీన్ ని తికమక పెడుతున్నాయి. కళ్ళు ఆర్పకుండా వెలుతురులో దారి వెతుక్కుంటూ అడుగులు వేస్తున్న జీన్ లో ప్రాణభయం మొదలయ్యింది. ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తీక్షణంగా చూసుకుంటూ తిన్నగా నడుస్తూ మొత్తానికి నెల్సన్ ఇంటి సమీపానికి చేరుకుంది. అప్పటికే సత్తువ సన్నగిల్లింది. నరాలు బిగుసుకుని శరీరం అదినం కోల్పోయింది. మరునాడు ఉదయం 7 దాటింది. నెల్సన్ ఇంటి తలుపు తెరుచుకున్నాయి. గుమ్మానికి కాస్త దూరంలో మంచు పెళ్లల మధ్య ఓ వింత ఆకారం నెల్సన్ కంటపడింది. దగ్గరగానే వెళ్లి చూశాడు. చూసి నివ్వెరపోయాడు. అచ్చం దయ్యంలాగా కళ్ళు పెద్దగా తెరుచుకుని ఇనుప కడ్డీలా బిగుసుకుపోయి మంచులో కూరుకుపోయి ఉంది జిన్. ఉలుగు పలుకు లేదు. సుమారు అరగంటకు పైగా ఆ మంచు గాలుల్లో ఉండిపోవడంతో ఆమె పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. వెంటనే ఆమెను కాలరు పట్టుకుని వరండాలోకి లాక్కెళ్లాడు నెల్సన్. ఆమె బోర్డు కంటే గట్టిగా బిగుసుకుపోయింది. ఆ తీరుకు ఆమె చనిపోయిందని అనుకున్నాడు. కానీ ఆమె ముక్కు నుంచి కొన్ని బుడగలు రావడం చూశాడు నెల్సన్. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్లు షాక్ అయ్యారు. కనీసం ఇంజెక్షన్ చేయడానికి కూడా ఆమె శరీరం సహకరించలేదు. సూది చర్మంలోకి దిగలేదు. దాంతో వాళ్ళు ఆమె చనిపోయిందనే అనుకున్నారు. వెంటనే హీటింగ్ ప్యాడ్లతో ఆమెను వేడెక్కించే ప్రయత్నం చేశారు. కొన్ని గంటలకు ఆ ప్రయత్నం ఫలించింది. ఆమెలో కదలికలు మొదలయ్యాయి. మధ్యాహ్నం అయ్యేసరికి విషయం తెలుసుకున్న జిన్ తల్లి బెర్నిస్, తండ్రి లెస్టర్లు ఆసుపత్రికి పరుగు తీశారు. కూతురు ప్రాణాలతో తమకు దక్కినందుకు సంతోషపడ్డారు. జిన్ స్నేహితుడు నెల్సన్ కి వేల కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రోజుల్లోనే ఆమె పూర్తిగా కోలుకుంది. అయితే ఆ రాత్రి నెల్సన్ ఇంటి ముందు పడిపోవడం వరకే నాకు గుర్తుంది. ఆసుపత్రి బెడ్ మీద నిద్రపోయి లేచినట్లుగా అనిపించింది. పడిపోయాక ఏం జరిగిందో నాకు ఏది గుర్తులేదు అని జిన్ చెప్పడంతో ఆశ్చర్యకరం. కళ్ళు తెరిచే బిగుసుకుపోయిన జిన్ కి ఏది కనిపించకుండా, ఏది గుర్తు లేకుండా తిరిగి ప్రాణాలతో బయటపడడం అందరినీ నివ్వెరపరిచింది. వార్తాపత్రికలన్నీ ఈ అద్భుతాన్ని కథలుగా ప్రచురించాయి. ఇదే మూలాన్ని అల్లుకుంటూ ఎన్నో సినిమాలు, కథలు, డాక్యుమెంటరీలు పుట్టుకొచ్చాయి. నెల్సన్ జిన్ కి ఎలా పరిచయం అంటే, నెల్సన్ స్నేహితుడు పాల్ గర్ల్ ఫ్రెండే ఈ జిన్. ఘటన జరిగిన ముందు రోజు కూడా జిన్, నెల్సన్ ఇద్దరు పాల్ సమక్షంలోనే కలిశారట. ఫోస్టన్ అమెరికన్ లెజియన్ లో హాటెస్ట్ స్పాట్ లో ఓ పార్టీలో కలిసి ఆటపాటలతో ఎంజాయ్ చేశారట. నెల్సన్ ఇప్పటికీ లింగ్బీకి ఉత్తరాన ఉన్న క్లియర్ బ్రూక్ సమీపంలో మీట్ షాప్ నడుపుకుంటూ నివసిస్తున్నాడు. జిన్ కొన్నాళ్లకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నది. కొన్నేళ్లకు విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తుంది. ప్రస్తుతం కేంబ్రిడ్జ్ లో ఉంటూ వాల్మార్ట్ లో పనిచేస్తుంది. ఈ ఘటన గురించి ఎప్పుడు అడిగినా ఆమె మొదటి స్పందన ఏంటో తెలుసా? నేను రాత్రిపూట కారు డ్రైవింగ్ మానేశాను అని. ఈ రోజుల్లో వైద్య రంగం బాగా అభివృద్ధి చెందింది. కానీ 1980లో అది ఒక గ్రామీణ ఆసుపత్రిలో కేవలం కొన్ని హీటింగ్ ప్యాడ్లతో చావు అంచులకు చేరిన మనిషిని కాపాడడం అనేది నేటికి మిస్టరీనే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.